ఐ డ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం. ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్న గెస్ట్ యంగ్ పర్సన్, యంగ్ డైరెక్టర్, బట్ సెన్సేషనల్. బింబిసార్ లాంటి ఒక పెద్ద హిట్ తీసి ఒక సంచలనాన్ని క్రియేట్ చేసిన తర్వాత మరింత పెద్ద సంచలనం వైపుకి అతని అడుగులు పడ్డాయి. ఆ పెద్ద సంచలనమే ఎంతమందో యంగ్ డైరెక్టర్స్కి మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలనే కళ అలా గుండెల్లో అలాగే ఉండిపోతుంది. కానీ ఆ కళ ఈ యంగ్ డైరెక్టర్ విషయంలో మాత్రం అక్షరాల నిజమైంది. ఆ యంగ్ డైరెక్టర్ పేరే చెప్పగలరా? నేనే చెప్తా, వశిష్ఠ. బట్ పేరు వశిష్ఠ, డైరెక్టర్గా అతను విశిష్ట. ఎందుకంటే అంత మంచి సినిమా తీశాడు, సినిమా ఇండస్ట్రీకి ఒక డైరెక్షన్ ఇచ్చాడు. తను ఏం చేయగలడో ఒక్క సినిమాతో సినిమా ప్రపంచాన్ని అంతటికీ చాటి చెప్పాడు. ఇప్పుడు ఆ డైరెక్టర్తోనే మన తాలూకు ఇంటర్వ్యూ. సంక్రాంతి సందర్భంగా చేస్తున్న ఇంటర్వ్యూకి మిమ్మల్ని అందరినీ ఆహ్వానం పలుకుతున్నాం. నేను మీ నాగేంద్ర కుమార్. దిస్ ఈజ్ మై పర్సనల్ ప్రోగ్రామ్ ఎడిటర్స్ కట్. వెల్కమ్ వశిష్ఠ గారు, వెల్కమ్. థ్యాంక్ యూ అండి. చాలా అంటే మిమ్మల్ని చూస్తే ఏమనిపిస్తుందంటే సినిమా ఇండస్ట్రీలో చాలామందికి మెగాస్టార్ చిరంజీవి గారితో సినిమా చేయాలని, ఆయనతో కలిసి వర్క్ చేయాలని, ఒక డైరెక్టర్ కావచ్చు, ఒక మ్యూజిక్ డైరెక్టర్ కావచ్చు, ఒక డ్యాన్స్ డైరెక్టర్ కావచ్చు, ఒక హీరోయిన్ కావచ్చు. ఎప్పుడో రాశాను నేను గతంలో ఆయన మీద, దాదాపు 25 ఏళ్ల క్రితం. అందరి గమ్యం చిరంజీవి గారని. అలాంటి గమ్యాన్ని మీరు 2 చేతులతో పట్టుకున్నారు. హౌ ఈజ్ యువర్ ఫీలింగ్ అబౌట్ ఇట్? అంటే అది వి కాంట్ ఎక్స్ప్రెస్. అసలు ఊహించలేదు, అలా జరిగిపోయింది అంతే. అది అంతేనా? అంటే మిరాకిల్స్ అనేవి చెప్పి జరగవండి, జరిగిపోయిన తర్వాత తెలుస్తుంది మిరాకిల్ అని. మిరాకిల్ అని అలాగా. అంటే మాలాంటి జర్నలిస్టులు చెప్తాం మిరాకిల్ లేదని. మీకు అప్పటికీ మిరాకిల్ అని తెలియదు, జరిగిపోయింది అలాగే. అసలు మీరు ఆ దాంట్లోనే ఉంటారు, ఆ క్లౌడ్లోనే. ఒక ఇంటర్వ్యూలో ఎప్పుడో చెప్పాను అనమాట, లైక్ బింబిసార్ ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అడుగుతారు కదా. అవును. అడిగితే చిరంజీవి గారితో చేస్తే ఎలాంటి సినిమా చేస్తారు అంటే ఫ్యాంటసీ సినిమా అన్నాను. ఓ అప్పుడే అది నిజమైంది. అది నిజమైంది. మళ్ళీ అదొక ఇమీడియట్గా ఇంత త్వరగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే. అంటే మీ వైపు నుంచి ఏ ప్రయత్నం దాని పట్ల జరిగిందా? అసలు అది ఎలాగే సార్ చిరంజీవి గారిని రీచ్ అవ్వాలంటే చాలా ఉంటుంది సార్. అంటే ఒక ఫస్ట్ టైం డైరెక్టర్కి ఆ సినిమా తర్వాత కథ రాసుకుని ఆయన దగ్గరికి వెళ్ళాలి అంటే డెఫినెట్ గోల్ ఉంటుంది. బట్ నాకేంటంటే లక్కీలీ ఈ సినిమా అయిపోయిన తర్వాత నాకు యూవీ క్రియేషన్స్ విక్రమ్ ద్వారా పరిచయం అయింది. మళ్ళీ చిరంజీవి గారిని కలిసే అవకాశం దొరికింది నాకు. ఓకే. చిరంజీవి గారిని కలిసి అండ్ చరణ్ కలిసాను నేను. చరణ్ గారు చెప్పిన తర్వాత చిరంజీవి గారికి కథ చెప్పింది. అలా అది ప్రాజెక్ట్ మెటీరియలైజ్ అయింది. ఓహో. యూవీ క్రియేషన్స్ విక్రమ్ నుంచి రామ్ చరణ్ గారి దగ్గర నుంచి చిరంజీవి గారు. ఓహో, తక్కువే జర్నీ కదా. అంటే బట్ ఆయన సులభ సాధ్యులు చిరంజీవి గారు. ఎవరికైనా అంత రిస్ట్రిక్షన్స్ గట్ట, పైగా కథా రచయితలు అంటే మరీ ఆయన చాలా గౌరవిస్తారు. అవును. మీరు అది ఎంజాయ్ చేశారా ఆయన దగ్గర? చాలా బాగా అండి. అంటే బయట నుంచి చూసినప్పుడు ఎలా ఉంటుందంటే, అమ్మో చిరంజీవి గారా రకరకాలుగా వినపడుతుంది. లోపలికి వెళ్ళిన తర్వాత ఆయన నిజంగా ఎంత కంఫర్ట్ ఇస్తారంటే, ఒక చిన్నపిల్లలు అయిపోయి జాగ్రత్తగా వింటారు, అసలు ఎక్కడ డిస్టర్బెన్స్ ఉండదు, నీట్గా విని అమ్మ ఇది బాగుంది, ఇది ఇలా ఉంది అని చెప్పేస్తారు ఆయన. అందులో పెద్ద కన్ఫ్యూజ్ చేయడం కానీ అలాంటిది ఏమి ఉండదు. అంటే ఆయన నాకు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఒకటే మాట చెప్పారండి, అమ్మ కథ చెప్పడానికి వచ్చావు, నువ్వు చెప్తున్నది ఒక మెగాస్టార్ చిరంజీవి గారికి అనే విషయం మర్చిపో, నువ్వు హిట్ సినిమా తీసిన డైరెక్టర్ అనే విషయం మర్చిపోయి ఒక ఆడియన్గా ఒక ఫ్రెండ్కి ఎలా కథ చెప్తావు అలా చెప్పు, ఫ్రీగా ఉండు అని నాకు అనిపించింది. నేను చెప్తాను, ఇన్సిడెంట్గా అనిపిస్తాయి కదా, అలా నేను చెప్తాను, నచ్చితే ఇంప్లిమెంట్ చేయి, లేదు అంటే ఎందుకు నచ్చదు నాకు చెప్పే. సో అండ్ కాల్ నీదే లాస్ట్లో. ఓకే. ఆ ఫ్రీడమ్ ఇచ్చారండి నాకు. అవునా? దానివల్ల ఆయనతో నాకు ఇంటరాక్షన్ కూడా చాలా బాగా కుదిరేది. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడల్లా 1 hour 2 hours స్పెండ్ చేయడం నేను అక్కడ, అంత బాగా జరిగింది. అదే ఒక హోమ్లీ ఫీలింగ్. అవును, కంఫర్ట్ ఇస్తారు ఫస్ట్. ఎస్, అది అందరూ ఎంజాయ్ చేసే అట్మాస్ఫియర్. ఒక జర్నలిస్ట్కి కానీ, ఒక డైరెక్టర్కి కానీ, ఒక రైటర్కి కానీ. కానీ మీరు చిన్నప్పటి నుంచి చిరంజీవి గారి సినిమాలు చూసి ఏలలేసే బ్యాచ్ అనుకుంటాను నేను. అవును. అలాంటిది మొట్టమొదటి అసలు చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు వాట్ ఈజ్ యువర్ ఫస్ట్ ఫీలింగ్? అంటే దానికి ముందు నేను చిరంజీవి గారిని కలిసానండి చాలాసార్లు. ఓహో
ఓహో. అండ్ లాంగ్ బ్యాక్ ఎప్పటి నుంచి, ఎందుకంటే చరణ్తో పాటు నేను ఒకే స్కూల్ అండ్ కాలేజ్. చరణ్ నా క్లాస్మేట్ నాకు. ఓకే. సో అలాగా అండ్ అల్లు శిరీష్, చరణ్, రాణా అందరం మేము బ్యాచ్మేట్స్ మేడం. ఓకే. అలా నేను చిరంజీవి గారి ఇంటికి వెళ్ళేవాడిని నేను. ఓహో. సో అలా చూసి అంటే డాడీ వీళ్ళందరూ ఉంది కాబట్టి అవును. అలా నాకు పరిచయం నాకు. ఓకే. ఆ తర్వాత మధ్యలో ఒక 10 days 15 days సినిమాకి కూడా పనిచేశాను. ఆయన సినిమాకి నేను ఏ సినిమాకి? శంకర్దాద MBBSకి అప్రెంటిస్కి వెళ్ళా. ఓకే. సో అలా కూడా నాకు ఆయన పరిచయం మాట. ఓకే. సో నిన్ను చూసి కొత్తగా ఫీల్ అయ్యేది ఏం లేదు ఆయన, కొత్త కుర్రాడు వచ్చాడు నా. బట్ డెఫినెట్గా అప్పుడు ఏదో మామూలుగా ఇప్పుడు డైరెక్టర్గా వెళ్ళినప్పుడు ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది. ఎస్ చిరంజీవి గారి కథ చెప్తున్నావు. ఎస్.